అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీలో ఉన్న నాయకులందరూ ఒక్కొక్కరుగా జగన్ గారి మీద ఉన్న ద్వేషం వెళ్ళగొక్కుతున్నారండి. మొన్న కేతిరెడ్డి అంటే బాగా జగన్ గారికి బంధువు కూడా. కేతిరెడ్డి మాట్లాడాడు. వైసీపీలో ఓడిపోయిన ప్రతి ఒక్కరు తిట్టడమే జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మన రీల్ స్టార్ భరత్ కూడా వచ్చి ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడంటే ఇతను పవన్ గారి కాళ్ళు గడిగి నెత్తి మీద జల్లుకోమని జగన్ గారికి సలహా ఇచ్చాడు. పవన్ గారి కాళ్ళు గడి అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయిపోమంటున్నాడా, లేదా మార్గాన్ని భరత్ వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నాడా అనేది మరి కాలువే సమాధానం చెప్పాలి. ఇంకా మన రీల్ స్టార్ గారు ఇదేం మాట్లాడాడు ఒకసారి వినండి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతేనే. ఇదే వ్యక్తులు మీరు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, ఇది ఇతను, ఇలాంటి రోజా, పవన్ కళ్యాణ్ గారిని ఘోరాతి ఘోరం చాలా నీచమైన కించపరిచే ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్లో, ఆ ఇంట్లో ఉన్న మహిళల మ్యాటర్లో చాలా ఘోరాతి ఘోరంగా పబ్లిక్గా మాట్లాడేవారు. అలాంటి వాళ్ళు సడన్గా మరి బోధి చెట్టు కింద కానీ కూర్చున్నాడు ఏంటో తెలియదు. కానీ నెల రోజులు కాల ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటి, మరి నువ్వెవరు? అమెరికా ప్రెసిడెంట్వా, లేకపోతే ఇరాక్ అధ్యక్షుడివా? నువ్వు ఒక ఎంపీవే కదా. ఒక ఎంపీ అంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేని నువ్వు ఒక ఎమ్మెల్యే అంటున్నావు అంటే నువ్వు అంతగానే ఉన్నావు, పెద్దోడు అయి ఉండాలి, నువ్వు మంత్రి చేసి ఉండాలి, లేదా నువ్వు డిప్యూటీ సీఎం చేసి ఉండాలి, లేదా నువ్వు కేంద్ర మంత్రి చేసి ఉండాలి. నువ్వెవడు? నువ్వు కూడా ఒక ఎంపీవే కదా భరత్. ఈ మనం మాట మాట్లాడేటప్పుడు మన గురించి మనం ఆలోచించుకోము అసలు. ఎందుకై ఇలా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నాకు అర్థం కాదు. ఏదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతా ఉన్నావు. ఏదో తమ బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలని అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారేనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భం. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని అంత విమర్శించకుండా చక్కగా ఆయన కాళ్ళు గడిగా నీళ్ళు ఎత్తుని చల్లుకోవచ్చు కదా. మీరు మొత్తం మీ పార్టీలో వాళ్ళందరినీ చక్కగా ఆయనకి అప్పుడే గుడి కట్టి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే పాదపూజ చేసి ఉంటే మీరు కూడా గెలుద్దురు కదా. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత విషం చింపి అంతలా మాట్లాడిన వాళ్ళు ఈరోజు సడన్గా ఎంత ప్రేమ వచ్చింది? ఏదో కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్లో కనిపించిందండి ఒకటి. రెండోది, ఈ మాటలన్నీ ఎక్కసంతా జగన్ గారి మీద మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. జగన్ గారు అనవసరంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని అటు వదిలేశారు, ఆయన కాళ్ళు కడిగి మీ నెత్తిని చల్లుకుంటే బాగుండేమో అనే సలహా ఈయన జగన్ గారికి ఇస్తున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడేవారు. ఒక సీటు కూడా నెగ్గలేకపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, అలాగే ఇలాగే రకరకాల మాటలు మాట్లాడాడు. ఏళ్ళు రెచ్చగొట్టింది ఒక అంత ఆయన్ని. మరి అలాంటి ఈరోజు సడన్గా వచ్చి ప్రేమలకు పోసేస్తున్నాడు. మరి ఏంటి దీని వెనకాల ఆ కోఆపరేషన్ ఏంటో అది మర్చిపోబాకండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు, అలవి కాని హామీలు. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 10,000 జీతం ఇస్తున్నారు అనుకోండి, ఆ పక్కన వాడు నేను 30,000 నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము? సరే 30,000 దగ్గరికి వెళ్తాం కదా. న్యాచురల్గానే జగన్ అన్న నేను ఒక్కరికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురు ఉంటే నలుగురు, 5గురు ఉంటే 5గురికి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు. ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే 1,500 నెల ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర అధికార పీఠం ఎక్కేయాలి, కుర్చీ ఎక్కేయాలి, దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేశారు తప్పితే మన ఫేస్ చూసి కాదు, మన ఫేస్ వాల్యూ. ఈ మాట ఏమని తిట్టాడు చెప్పండి నిజంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వల్ల వేస్తారు ఓట్లు, కానీ చంద్రబాబు నాయుడు గారి ముఖం మన ముఖం కాదు అంటున్నాడు. మరి అంటే అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి హామీలు కదా ఇచ్చాడు. ఆయన అమ్మఒడు అన్నాడు, అలాగే ఆయన చేయూత అన్నాడు, రైతు భరోసా అన్నాడు, మరొకటి అన్నాడు. డబ్బులు ఇవ్వడమే కదా ఏదైనా. అంటే అప్పుడు జగన్ గారి ముఖం చూసి వీళ్ళు గెలవలేదు. అప్పుడు కూడా డబ్బుల కోసం వీళ్ళకి ఓటేశారు తప్ప మా జగన్ గారి ముఖం చూసి కాదని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయారండి. ఇంత ఘోరంగా నేల నాకేస్తారని అనుకోలేదండి. ఈ ఎలక్షన్లో ఇంత దారుణంగా అయిపోతారని అనుకోలేదు. దాంతో ఇంక నోటికి ఏదొస్తే ఇంక అదే చూసి కాదు. ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో. అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలియదు. నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమ ఫేస్ ఏదో చూపిస్తున్నారు. అసలు ఇతను ఎవరికి తెలిసిన రాష్ట్రంలో ఇతనేని ఏదో సీఎంలా ఫీల్ అవుతున్నాడు, ఏదో ఇంకా లార్డ్ ఖర్జాలా మాట్లాడుతున్నాడు.
ఈయన గురించి ఎవరికీ తెలియదు. ఈయన ఫోటో కనుక ఫేస్బుక్లో మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసి చూడండి, ఇతను ఎవరో తెలుసా అని చెప్పి. కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఎంతమంది గుర్తుపడతారో ఇతన్ని. మన ఏదో మన గొప్పతనం ఏం కాదు. నువ్వు తీసుకొని వచ్చి నా గురించి ఫేస్బుక్ లో లైవ్ పెట్టావు. నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు. ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో 12,000 13,000 మంది చూశారంట. అదే నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టిన తర్వాత 5 లక్షల పై మంది చూశారు. అది నీ రేంజ్, ఇది నా రేంజ్. ఇది రీల్ స్టార్ అనే పేరు బాగానే పెట్టారండి. ఎందుకంటే రీల్స్లో ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇవే చూసుకుంటారు పిల్లలు. ఈయనకి ఇంకా పసితనం పోలేదు. అయితే ఒకవేళ నిజంగా వ్యూస్ ఉంటేనే ఆ మనిషికి ఉన్న గొప్పతనం, లేకపోతే ఆ మనిషికి ఉన్న స్టేచర్ తెలుస్తుందంటే ఆ వీడియోలు చాలామంది చూస్తారండి. అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వీడియోలు కన్నా నా వీడియోలు ఎక్కువ చూస్తారు జనం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇప్పుడు నేను ఎక్కువని ఫీల్ అయిపోవాలా మీకులాగే? మీరు నమ్మరా? నమ్మబోదు రండి చూపిస్తాను. 33,92,04,656 మంది చూసారట మా వీడియోలు యూట్యూబ్లో. ఎంతంటే 34 కోట్ల మంది చూసారట. మీరు 5 లక్షలకే నేనేదో తోపు దమ్ముంటే ఆపన్నారేంటి? ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే మేము మాట్లాడిన వీడియో ఏదన్నా 7,31,000 అట, 6,82,000, 5,26,000, ఏమంటే 4,81,000, 1,06,000, 1,53,000, 1,40,000, 4 లక్షలు, 2 మిలియన్ అటండి. అంటే 20 లక్షలు అట. ఇది 1,37,000, 92,000, 1,95,000 ఇలా చూసుకుంటేనండి ఇక 9,32,000 అట. ఎవడరా పకోడి అన్నానట. ఎవడరా పకోడి అని ఎవడికి ఇస్తే మీ వైసీపీ అన్నీ వైసీపీకే. ఒక్కడు కూడా వేరే టాపిక్ ఉండదండి మా ఛానల్లో. ఏమండి ఇది 1 మిలియన్ అటండి. ప్లేట్ తిప్పేసిన నేపాల్ మ్యాన్ ఆడి మీ పోసాని గారికి ఇచ్చాను అటాక్ 1 మిలియన్. ఇలా చూసుకుంటే రోజా గారికి ఇచ్చింది ఎంతో 5 మిలియన్ ఎంతో ఉందండి. 5 మిలియన్స్ లేకపోతే 2 మిలియన్ 2. ఇది ప్రజలు మనం చెప్పేది నిజం అని నమ్మటానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఈ వ్యూస్ని బేస్ చేసుకుని నేను రాజకీయంలో నా స్ట్రేచర్ ఏంటి అని చెప్పడానికి సరిపోదేమో అనుకుంటానండి నేను. ప్రజల్లో అభిమానం పెరగడానికి ఓకే. అయితే మీరేమని పెట్టారో, మీకు ఎందుకు చూసారో 5 లక్షల మంది నాకు తెలియదు. కానీ నేను చూశాను మీ భరత్ అనే మార్గాన్ని భరత్ ఈ పేజ్ చూస్తే మొత్తం అన్నీ 13,000 మంది 10,000 మంది ఇలా చూసినవే ఉన్నాయి తప్ప 9,800, 15,000, 1,600, 11,000, 12,000, 14,000, 1,800, 1,600, 1,800, 65,000, 72,000, 19,000 ఎక్కడా కూడా కనీసం 1,00,000 మంది చూసిన వీడియోలు కూడా లేవు. అంటే మీరు ఎందుకు పనిచేయండి డమ్మీ అనమాట. అంతే కదా మీ లెక్క ప్రకారం చూస్తే. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళని అంటే ఇలా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారండి. కూటమిలో ఉన్న వాళ్ళని ఒకళ్ళని పొగడ్డం, వాళ్ళని మనం సైడ్ తీసుకుని ఇంకొకళ్ళు తిట్టడం. ఈ కూటమిని విడదీయడం కోసం వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేశారు. ఆ ట్రై చేసిన ఫలితం వాళ్ళకి దక్కలేదు. 130 సీట్లు టీడీపీ సింగిల్గా నెగ్గేయడంతో గిల కొట్టేసుకుంటున్నారండి. ముఖ్యంగా రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారు శతకనెక్కేసాడు ఈయన మీద 45,000 నుంచి 70,000 మధ్యలో. మార్గాన్ని భరత్ మీద పాపం మనోడు రోడ్ల మీద తిరిగేసేవాడు, ఈట్ స్ట్రీట్ ఫ్యాషన్ స్ట్రీట్ అన్నాడు, చాలా చెప్పాడు. కానీ ఆదిరెడ్డి వాసు గారు దాదాపు 45,000 నుంచి 70,000 మధ్యలో నెగ్గాడు ఆయన మీద. అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయండి. పాపం ఇంకా అలా మాట్లాడడంలో తప్పులేదులేండి. వెళ్ళరండి మార్గాన్ని భరత్ గారు.